Hey guys, welcome back to my channel. This is Bharat. You are watching Sriram Telugu Tech channel. ఈ వీడియోలో మీకు కొన్ని యాప్స్ వాటి యొక్క ట్రిక్స్ మీకు చూపించబోతున్నాను. అవి ఎలా ఉపయోగపడతాయో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పే ప్రతి యాప్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీలైతే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. కింద ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఏ ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో ఫస్ట్ యాప్ వచ్చేటప్పటికి గూగుల్ కీప్. ఈ యాప్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే డైలీ యూస్లో మనకి కావాల్సినవి మనం తెచ్చుకోవడానికి బయటకు వెళ్తాం కదా, ఆ టైంలో మనం బయటకు వెళ్ళినప్పుడు ఒకటి తీసుకొచ్చుకొని ఇంకోటి మర్చిపోతుంటాం కదా. అందుకోసం ఈ యాప్లో మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన ఏమేమి కావాలో మనం ఈ యాప్లో నోట్ చేసుకుంటాం. అందుకోసం ముందుగా గూగుల్ కీప్ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు మెయిల్ ఐడితో లాగిన్ అవ్వమంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా ప్లెయిన్ వస్తుందన్నమాట. ఇందులో మీకు ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి. కింద మీకు చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చెక్ బాక్సెస్ అనేవి ఒక తర్వాత ఒకటి వస్తుంది. ఇక్కడ నేను ఎగ్స్ వెజిటేబుల్స్ అని చెప్పి టైప్ చేస్తున్నాను కదా, సేమ్ మీకు అక్కడ ఏది కావాలంటే అది టైప్ చేసుకోండి. టైటిల్ కావాలంటే ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఐటమ్స్ అనేవి క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు అందులో నేను సపోజ్ ఎగ్స్ తీసుకుంటే ఎగ్స్ క్లిక్ చేస్తాను, వెజిటేబుల్స్ తీసుకుంటే వెజిటేబుల్స్, మిల్క్ తీసుకుంటే మిల్క్, అన్నీ అనేవి తీసుకున్నట్టుగా టిక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అవి తీసుకోకపోతే మళ్ళీ అన్చెక్ చేయాలి. అన్చెక్ చేసేస్తే మీకు మళ్ళీ పైకి అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మీరు ఎన్ని చెక్ బాక్సెస్ కావాలంటే అన్ని చెక్ బాక్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెయింట్ బ్రష్ అన్నమాట. ఇందులో మనం కావాల్సినట్టుగా మనం పెయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఏదో టచ్ పెన్తో క్రియేట్ చేశాను కానీ అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఇందులో ఈ ఆప్షన్ అనేది బాగా హైలైట్ అవుతుందన్నమాట, ఎందుకంటే పిల్లలకి బాగా పెయింటింగ్ వేసుకోవటం బాగా అలవాటు కాబట్టి సేమ్ ఇది యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను పెయింటింగ్ మొత్తం ఎరేజ్ చేసేసి బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు అక్కడ మైక్ సింబల్ కనబడుతుంది కదా, దానికి పర్మిషన్ అనేది అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత మీరు ఏదైనా వాయిస్ మెసేజ్ అనేది మీకు అక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులో మనం ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకుని దానికి సంబంధించిన నోట్స్ అనేది మనం రాసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక నా ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నా ఇమేజ్ అనేది యాడ్ చేసిన తర్వాత కింద ఏదైనా నోట్స్ రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. ఏదో ఎగ్జాంపుల్గా నేను తీసుకున్నాను అనమాట ఈ ఫోటో అనేది. ఇక్కడ మనకి పెద్దగా ఆప్షన్స్ అనేవి ఏముండవు. డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకుంటాం, అచీవ్ కావాలంటే అచీవ్ చేసుకోవటం, పిన్ చేసుకోవచ్చు కావాల్సిన మెసేజెస్ అనేవి. ఏదో ఒక నోట్స్ అనేది సేవ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ పైన టాప్లో పిన్ బటన్ అనేది కనబడుతుంది కదా, ఫస్ట్ ఆ పిన్ బటన్ అనేది క్లిక్ చేస్తే ఎప్పుడు మీరు ఏ నోట్స్ క్రియేట్ చేసినా సరే ఈ పిన్ చేసిన ఫార్మాట్ అనేది టాప్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపించాను కదా, పిన్ చేస్తే పిన్ అని వస్తుంది. మళ్ళీ అన్పిన్ చేయాలంటే దాన్ని హోల్డ్ చేసి పట్టుకుని ఆ పిన్ బటన్ క్లిక్ చేస్తే అన్పిన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్ అని నోట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పర్టికులర్ లొకేషన్లో మనం అవి తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు పైన బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇందులో టైము, ప్లేస్, అంటే టైం అంటే పలానా టైంకి మనకి గుర్తు చేయమని, ప్లేస్ అంటే పలానా ప్లేస్లో గుర్తు చేయమని అడుగుతుంది. ఇక్కడ పర్మిషన్స్ అనేవి అడుగుతుంది, లొకేషన్స్ అని. ఎలో ఆల్ ద టైమ్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ నేను వెజిటేబుల్స్ ఎగ్స్ అన్నీ రాసుకున్నా కదా, అవి నేను రేపల్లి మార్కెట్, అంటే మాది రేపల్లి అనమాట, ఇక్కడ మార్కెట్ అని ఉంటుంది. ఆ మార్కెట్లో మనం తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రేపల్లి మార్కెట్ అని క్లిక్ చేసాము, రాలేదు. ఒకసారి ఇక్కడ నేమ్ మార్చి చూద్దాం. రేపల్లి మార్కెట్ అని టైప్ చేస్తుంటే వేరే ఏదో వస్తున్నాయి. ఒకసారి నేమ్ మార్చిన తర్వాత ఒకసారి చూద్దాం. మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్ అనేది టైప్ చేసి చూద్దాం. ఇక్కడ రేపల్లి మార్కెట్ అని టైప్ చేస్తే ఏదో వస్తుంది. వెజిటేబుల్ మార్కెట్ అని టైప్ చేసి ఒకసారి సెట్ చేద్దాం. ఇక్కడ నేను వెజిటేబుల్ మార్కెట్ అని టైప్ చేస్తున్నాను కదా, రేపల్లే వెజ్ అని టైప్ చేయగానే వెజిటేబుల్ మార్కెట్ అనేది వచ్చింది. అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పలానా ఐటెం తీసుకోవాలి అని చెప్పి గుర్తుపెట్టుకుని ఆ లొకేషన్ అనేది సెట్ చేసుకుంటే పలానా ఏరియాకి వెళ్ళిన తర్వాత మీకు అనేది అలర్ట్ అనేది వస్తుందన్నమాట.
ఇందులో ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మనం చేంజ్ చేసుకోవడమే, అంతకు మించి ఏం లేదు. నెక్స్ట్ యాప్కి వెళ్ళిపోదాం. సెకండ్ యాప్ వచ్చేటప్పటికి సోక్రటిక్. ఈ సోక్రటిక్ యాప్ ఎందుకు ఉపయోగపడుతుందంటే పిల్లలకి మ్యాథ్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం గురించి సొల్యూషన్ తెలియకపోతే ఆ సొల్యూషన్ అనేది ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముందుగా మీరు యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అమౌంట్ ఉంది, సైన్ ఇన్ ఇంటూ కంటిన్యూ అని వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలో ఆ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఇక్కడ సైన్ ఇన్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కెమెరా యాక్సెస్ అనేది అడుగుతుంది. ఎలా కొట్టాలి, ఎలా కొట్టిన తర్వాత మీరు ఏ ప్రాబ్లం అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో దాని క్వశ్చన్ అనేది సపరేట్గా ఒక పేపర్ మీద రాసి దాన్ని స్నాప్ చేసి అక్కడ డాట్స్ చూపిస్తుంది కదా, ఆ 4 డాట్స్ అనేవి ఆ ప్రాబ్లం వరకే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. గో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాని యొక్క సొల్యూషన్ అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మీకు ఎన్ని స్టెప్స్ అనేది చూపిస్తుందో, మీకు ఎన్ని విధాలుగా చూపిస్తుంది, అది ఎలా సాల్వ్ చేయాలి అని ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియో కూడా ఉంటుంది. మీకు రకరకాల వెబ్సైట్స్ దీని యొక్క సొల్యూషన్స్ అనేవి చూపిస్తాయి. మీకు ఇక్కడ స్వైప్ చేస్తే, సైడ్కి స్వైప్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ అనేది మీకు కనబడుతుంది విత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఉంటుంది. మీకు అక్కడ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చూడండి. ఫస్ట్ కింద అనేది సెలెక్ట్ చేస్తున్నాను. 9 - 3 / 1/3 + 1 = హౌ మచ్ అని చెప్పని పెట్టాను కదా, దాన్ని స్వైప్ చేసి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము. సెలెక్ట్ చేసుకుని గో అని క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలనేది మనకి స్టెప్ బై స్టెప్ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు, పైన వీడియో అనేది వస్తుంది, కింద అనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు, ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క స్టెప్ అనేది మీకు చూపిస్తుంది అనమాట, ఎట్లా చేసుకోవాలి ఏంటనేది. ఒక్కొక్క సొల్యూషన్ అనేది చూపిస్తుంది మీకు. ఇలా మీ పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు సొల్యూషన్స్ అనేవి మీరు ఎక్కడ ఎతకకుండా తెలిసిపోతాయి అన్నమాట. ఇందులో ఇక్కడ మ్యాథ్స్ అనే కాదండి, ఇందులో కింద చూపిస్తున్నాయి కదా, బయాలజీ, కెమిస్ట్రీ అని చెప్పిన ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా, దాన్ని పైకి స్వైప్ చేస్తూ ఉంటే మీకు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ అనేవి. ఇక్కడ పైకి స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎర్త్ సైన్స్ అని చెప్పి ఇంకా చాలా వస్తున్నాయి. అట్లా ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఆల్జీబ్రా, జియోమెట్రిక్స్, ట్రిగ్నోమెట్రీ ఇంకా చాలా వస్తున్నాయి. సేమ్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి మీరు తెలుసుకోవచ్చు అనమాట. స్నాప్ చేసుకుని ఆన్సర్ అనేది తెలుసుకోవచ్చు. ఇందులో మీకు పెద్దగా సెట్టింగ్స్ కూడా ఏముండవు, ఓన్లీ లాగిన్ ఐడీస్ అవన్నీ మీకు కనబడతాయి అంతేనా, అంతకు మించి ఏముండవు మీకు. నెక్స్ట్ యాప్కి వెళ్ళిపోతాం. యాప్ నెంబర్ 3 వచ్చేటప్పటికి గూగుల్ లెన్స్. ఈ గూగుల్ లెన్స్ యాప్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మనం ఏదన్నా ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా వస్తువు మనం ఆన్లైన్లో కొనాలి దాని గురించి తెలుసుకోవాలనుకున్నా మన యాప్ అనేది ఉపయోగపడుతుంది. ముందుగా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కెమెరా సెట్టింగ్స్ అనేవి మీకు అడుగుతుంది, కెమెరా పర్మిషన్స్ అనేవి మిమ్మల్ని అడుగుతుంది. అన్నిటికీ ఎలా కొట్టండి. ఇప్పుడు నేను ఒక మౌస్ అనేది చూపిస్తున్నాను కదా, దాని మీద ఒక పాయింట్ అనేది పాయింట్ అవుతుంది. మీకు 2 పాయింట్స్ అనేవి వచ్చినాయి కదా, వాటిల్లో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆ మౌస్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన మౌసెస్ అనేవి మీకు అన్ని లిస్ట్లో వస్తాయి అన్నమాట. వాటిలో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. మనం ఏదైనా బై చేయడానికే కాదు, మనం ఏదైనా ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటాం కూడా ఈ యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ట్రాన్స్లేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ట్రాన్స్లేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ లాంగ్వేజ్ నుంచి అయినా మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్ టు తెలుగు కానీ, ఇంగ్లీష్ టు ఎనీ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది ఆటో డిటెక్ట్ అని ఉంది కదా, అది ఏ లాంగ్వేజ్ అయినా డిటెక్ట్ చేసి మనకు కావాల్సిన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసిస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఇంగ్లీష్ తీసేసి నేను తెలుగు పెడుతున్నాను. ఇక్కడ నేను తెలుగు సెలెక్ట్ చేశాను. తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాం. అది ఒకసారి చూసారు కదా, అట్లా ఆప్టికల్ మౌస్ అని చెప్పి అనేది కన్వర్ట్ అయిపోయింది. మనకి ఇట్లానే సేమ్ ఏది కావాలంటే అది మనకి నచ్చిన లాంగ్వేజ్లో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ దాని మీదకి కెమెరా తీసుకెళ్ళిపోతే చాలు, దాని గురించి మొత్తం కన్వర్ట్ చేసి ఇంగ్లీష్ నుంచి తెలుగుకి కన్వర్ట్ చేసి చూపిస్తుంది మీకు. ఈ యాప్ మనకనే కాదండి, పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది.
సేమ్ ఇలానే మనం ఏదైనా దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే ట్రాన్స్లేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఆ టెక్స్ట్ గురించి మనం ఫోటో తీసుకుని కాపీ చేసుకోవచ్చు, ఒక డాక్యుమెంట్ లాగా సెట్ చేసుకోవచ్చు అనమాట. షాపింగ్లో పెట్టుకుంటే మనం ఇది ఎక్కడన్నా కొనాలనుకుంటే ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఫోటో తీసుకోండి. ఆ బ్రాండ్ గురించి మనకు అనేది ప్రతి ఒక్కటి వస్తుందన్నమాట. ఇక్కడ మనకి లొకేషన్ అని వస్తుంది కదా, లొకేషన్ అంటే ఏదైనా బిల్డింగ్ ఫోటో చూపిస్తే ఏమన్నా చెప్తుందేమో మరి తెలియదు. ప్లస్ పక్కన ఫుడ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏదైనా మీ ముందున్న డిష్ ఏదైనా ఉంటే దానికి చూపిస్తే అది ఏంటిది అనేది గెస్ చేసి చెప్తుంది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అనేది చెప్పలేదు. ఇందులో మనకి పెద్దగా సెట్టింగ్స్ కూడా ఏముండవు. మనం ఏదన్నా ఫోటోని షేర్ చేయాలనుకుంటే డొనేట్ లెన్స్ ఇమేజెస్ అని వస్తాయి, అంతేను, అంతకు మించి ఏమి ఉండవు. నెక్స్ట్ యాప్కి వెళ్ళిపోదాం. యాప్ నెంబర్ 4 వచ్చేప్పటికి మ్యాథ్ బై మైక్రోసాఫ్ట్. ఈ యాప్ వచ్చం సాక్రటిక్ యాప్ లానే ఉంటుంది, కాకపోతే అందులో మనం ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే సెర్చ్ చేసుకోగలం. ముందుగా యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ అని వస్తుంది కదా, ఆ మైక్రోసాఫ్ట్ వాళ్ళది అనమాట ఇది. మనం లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయండి. సేమ్ ఇక్కడ చూపిస్తుంది కదా మీకు స్నాప్ మాట సాల్వ్. మనం ఫోటో తీసుకుని దాని సొల్యూషన్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నారు కదా సేమ్ అట్లానే. డ్రా అండ్ ప్రాక్టీస్ అంటే మనం డ్రా చేసుకుని అంటే రాయటం, మన పెన్తో ఎలా రాస్తామో సేమ్ మొబైల్ మీద కూడా అట్లా రాసి మనం తెలుసుకోవచ్చు అనమాట సొల్యూషన్స్ అనేవి. నెక్స్ట్ అనేది స్వైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ అండ్ లెర్న్ అని వస్తుంది. ఎక్స్ప్లోర్ అండ్ లెర్న్ అంటే మనం సేమ్ కింద మనకి ఎగ్జాంపుల్స్ వస్తాయి, సేమ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మీకు పిక్చర్స్ ద్వారా చూపిస్తారనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు పైన టాప్లో 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, స్కాను, డ్రా, టైప్ అనే 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. నేను డ్రా అని సెలెక్ట్ చేస్తే పెన్సిల్తో డ్రా చేసుకుని చేసుకోవచ్చు. టైప్ అంటే మనం ఏదైనా టైప్ చేసి దాని సొల్యూషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్లిక్ చేస్తే మీకు ఇట్లా నోట్స్ అనేది వస్తుంది, అంటే ఇంతకు మునుపు ఏమైనా సెర్చ్ చేసినవి అన్నీ మీకు లిస్ట్గా ఇక్కడ వస్తాయి అనమాట. కింద చూశారు కదా బుక్ మార్క్స్, హిస్టరీ, క్విజ్, ఎక్స్ప్లోర్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేశాను, దాన్ని సొల్యూషన్ స్టెప్ బై స్టెప్స్ అనేవి మనం తెలుసుకోవాలనుకుంటే సొల్యూషన్ స్టెప్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయగానే మనకి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది వస్తుందన్నమాట. మనకి ఇక్కడ అల్గారిథమ్స్ చాలా ఉంటాయి, వాటిలో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కాన్ అనేది సెలెక్ట్ చేశాను. స్కాన్ అనేది సెలెక్ట్ చేసి ఒక ప్రాబ్లం అనేది స్కాన్ చేస్తున్నాను. అది ఫోటో స్నాప్ తీసిన తర్వాత కంటిన్యూ కొడుతుంది. ప్రోగ్రెస్ ద ఇమేజ్ టేక్ ద ప్రొవైడర్ చూపిస్తుంది. మొత్తం రీడ్ చేసి మీకు సొల్యూషన్ అనేది చూపిస్తుంది. మ్యాక్సిమం ఈ యాప్లో మొత్తం సొల్యూషన్ అనేది మీకు చూపిస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సాక్రటిక్ యాప్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం ఎవాల్యుయేట్గా చూపిస్తుంది అనమాట మీకు ఈ యాప్లో, అంతేనా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను సెలెక్ట్ చేస్తున్న ప్రాబ్లమ్ని దాన్ని స్టెప్ బై స్టెప్ ఎలా సాల్వ్ చేయాలనేది మీకు చూపిస్తుంది. సేమ్ ఇలానే సెకండ్ ప్రాబ్లం కూడా ఒకసారి స్కాన్ చేసి చూద్దాం, చూపిస్తుందో లేదో, ఏమైనా ఎర్రర్స్ చూపిస్తున్నాయో లేదో చూద్దాం. సమ్ ప్రాబ్లం అనేది ఉంది. ఈ యాప్ కొంచెం ఇంకా డెవలప్ చేయాలనుకుంటా. ఇవ్వండి ఈ వీడియోలో మీకు చూపించాలనుకున్న కొన్ని యాప్స్, వాటి యొక్క టిప్స్ అండ్ యూస్ఫుల్ ట్రిక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి యాప్స్ వేటి గురించి చేయాలనేది నేను డిసైడ్ అవుతాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.